నేను మీ సీమ సిన్నోన్నే. ఇవాళ మన పిఠాపురంలో సీన్ చూసేసావి పుష్ప సినిమా లెవెల్లో ఉంది పో. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ ఊర్లో పచ్చ జెండా గాజు గ్లాసు రెండు గీకి పెట్టి కొట్టుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే పిఠాపురంలో జాబులు ఇచ్చే ప్రోగ్రాం పెట్టారు. సరే పిల్లలు చదువుకుంటారని అందరూ ఖుషిగా పోతే అక్కడ ఫ్లెక్సీ చూసి వర్మకు ఫుల్ కోపం వచ్చింది. అది ఎందుకంటే ఆ ఫ్లెక్సీలో పవన్ ఫోటో హైలైట్ అయి ఉంది, కానీ సీఎం చంద్రబాబు ఫోటో మాత్రం ఏదో పాస్పోర్ట్ సైజులో చిన్నగా కనిపించకుండా ఉందట. ఏమబ్బా మా బాబు బొమ్మ ఏది అని వర్మ నిలదీశాడు. అక్కడే ఉన్న జనసేన నేతలు కూడా దిస్ ఇస్ మా అడ్డ అన్నట్టు ఏదో అంటే సీట్ మొత్తం రివర్స్ అయ్యి ఇంకా కాసేపటికి మాట పెరిగి జనసేన నేత పెద్ద దొరబాబు వర్మ మీదకి ఉరికొచ్చి చేతులు ఎత్తేసరికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆపబట్టింది. లేకపోతే బొమ్మ వేరే ఉండేది పో. ఊరే నాయన ఎవడ్రా వాడు మట్టి వ్యాపారం చేసుకుంటోడు వచ్చి మా మీద పడతాడా? ఎవరినైతే వద్దని కొట్లాడినామో వాడే వచ్చి ఇప్పుడు పెత్తనం చేస్తానంటే ఎట్టా? మేము చంద్రబాబు మాట విని శాంతంగా ఉన్నాము, లేకపోతే కథ వేరే ఉండేది అని వర్మ ఫుల్ సీరియస్ అయిపోయా. శివరాఖరిగా ఈ సీమసినోడు మీకు ఒక సలహా ఇస్తున్నాడు, వినుకోండి అయ్యా. మీరు ఒక మాట చెప్పండి, మీరిద్దరూ కలిసి ఉంటేనే గెలిచినాము. ఇప్పుడు ఆ ఫ్లెక్సీలో బొమ్మల కోసం కొట్టుకుంటే రేపు జనాల్లో మీరు నవ్వుల పాలు అవుతారు. ఫోటోలో ఎవడున్నా లేకున్నా చేసే పనిలో నిజాయితీ ఉండాలి. కూటమి అంటే కుమ్మలట కాదు, కలిసిమెలిసి ఉండరు. మీరిద్దరితో కొట్టుకుంటుంటే అవతల పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లన్నీ దనుకపోతారు. తర్వాత మీ ఇష్టం. బాబు గారు పవన్ గారు వీళ్ళ సంగతి కొంచెం చూడండి అయ్యా.